వెల్కమ్ టు జేఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలో పాత జాతీయ రహదారి పక్కన ఉన్న భూమి విషయంలో వివాదం చోటు చేసుకుంది. కోసంగిపురం కూడలి సమీపంలోని బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో 4 సెంట్ల భూమి కోసం ఇద్దరు వ్యాపారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాశీబుగ్గకు చెందిన టి ఈశ్వరరావు మాట్లాడుతూ సర్వే నంబర్ 67P భూమిని సుమారు 30 సంవత్సరాల క్రితం సుభాష్ అనే వ్యక్తి నుంచి రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశామని తెలిపారు. పాస్ పుస్తకాలు, వన్బి పత్రాలు తమ వద్ద ఉన్నాయని, భూమి తమ హక్కు అనుభవంలోనే ఉందని చెప్పారు. 4 సెంట్ల స్థలంలో కంచె ఏర్పాటు చేస్తుండగా కాశీబుగ్గకు చెందిన పెంటహరి తదితరులు అడ్డుకున్నారని ఆరోపించారు. అది పోలీస్ కంపెనీ వాళ్ళు నాకు చెప్పారు. తిన్నది రావచ్చు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఎందుకు గొడవలు ఇక్కడ స్టేషన్ రండి అదండి తీయండి బలు తీయండి నాకు చూడండి బాబు అవన్నీ మాట్లాడు స్టేషన్ లో మాట్లాడుతున్నారు. 3 సార్లు వచ్చాను నేను. ఫర్దర్ అనేది ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు. మాకు న్యాయం కావాలి. మేము మాకు ఆర్డర్ వచ్చినప్పుడు మాకు ఇబ్బంది న్యాయం చేయడానికి నాకు ఇది కాదు, మీరు చేస్తాను కాదు కేసెస్ వస్తే ఏంటనేది తప్పుడు మాట రికార్డింగ్ ఉంది. ఆయన పోటీగా వాళ్ళిద్దరండి తోడు వాళ్ళిద్దరు హరి వీళ్ళిద్దరండి ఈ పేర్లో బాబు ఉన్నాడు రమ్మన్నాడు అడిగి బట్ట దిగేస్తానండి ఊరు వస్తుంది దిగేస్తాను. నా పేరు తాలా శేశ్వరరావు. 2013లో 14లో ఇక్కడ జాగ్రత్త ఉన్నాను. 45,000 60,000 పొడవు మీద కొన్నాను. దానికి నాకు పట్టా ఉంది, డాక్యుమెంట్ ఉంది, అడంగలు ఉంది, అన్నీ ఉన్నాయి. నేను అప్పుడెప్పుడో వీళ్ళకి వేబిడ్జ్ కడతామంటే ఎంఆర్ఓ వచ్చి డీ పట్టాలో కట్టద్దంటే నేను ఆపిశాను. కానీ మొన్న ఎప్పుడో ఈ పెంట హరి అన్న వచ్చేసి మా వెనక పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, లేకపోతే మీకు చంపేస్తాము అనేసి మాకు జడిపించి ఇచ్చేస్తామంటే నేను పలాస జ్యుడిషియల్ కోర్టులో కేసేసాను. దానికి నాకు త్వరగా ఆర్డర్ వచ్చింది, ఇంజక్షన్ ఆర్డర్ కాపీ కూడా మీకు ఇస్తాను. ఇది నేను వస్తుంటే ఇలాగ సైట్ పని చేస్తుంటే మా లేబర్కి జడిపించి మీరు పని చేయకూడదు లేకపోతే చంపేస్తాను అనేసి మా పని దగ్గర ఆపేసి ఇబ్బంది పెడుతున్నాడు. మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి ఒక ఇద్దరికి తెచ్చాడు. ఆ ఇద్దరు నుండి 4 తెచ్చారు. మొత్తం మీద 10 మంది ఆమెకు వచ్చి నా మీదకి చాలా అరెస్ట్ చేశాను. దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి నేను వెళ్తున్నాను. ఎందుకంటే నాకు ఒక పలాస కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంటని, మీ జాగా మీరు రిజిస్టర్ చేసి కూడా మీరు వెళ్ళండి, మీ జాగా మీరు చేసుకోండి. ఇంకేదైనా అనుకుంటే ఆయన సర్వే పెట్టి కంటెంప్ట్ ఆయన వేసుకోవచ్చు తర్వాత. కానీ నా జాగాలో ఇబ్బంది చెప్ప నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు అర్నాథు, కంటి బృందావతి, ఓన విజయలక్ష్మి మా ముగ్గురు పైన కొన్నాం. అర్థమేనండి. అప్పుడు పెట్రోల్ బంకు సివిల్ సప్లై గొడవ పెడితే అప్పుడు ఏం చేసామంటే మేము ఆర్డర్ తెచ్చుకుని వాళ్ళకి పంపించాం. మొన్న కలెక్టర్ గారు వచ్చి మాకు ఇదంతా ఇచ్చేసారు. దానికి మాకు ఈ జాగ్రత్తగా ఎఫ్ఎంఈ కూడా మాకు ఇచ్చారు. అర్థమైందండి. అది గాబరిపై అతను మాట్లాడుకుంటున్నాడు. అనపింది అనుకోవడం, ఏ నెంబర్ మీద వచ్చిందో ఎలాగొచ్చిందో మీరు ఇప్పుడు మేము కోర్టులో నాకు ఎంతో నోటీస్ అందలేదు. 2023లో నాకు జడ్జిమెంట్ వచ్చింది. అదే జడ్జిమెంట్కి వాల్యూ లేదట. హైకోర్టు